హాయ్ అండి. ఇప్పుడు నార్మల్ బాటమ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ బెల్ట్కి ముక్కలు జాయిన్ చేసి కట్ చేసుకున్నాం కదా. జాయిన్ చేయాల్సిన ముక్కలు రెండు పీసులు కట్ చేసుకున్నాం కదా. అది రెండు వైపులా రైట్ సైడ్ ఉండేలాగా ఒకటి పైన ఒకటి కింద పెట్టి రెండు ముక్కల్ని జాయిన్ చేయాలి. ఫస్ట్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటున్నాం. నేను ఒక పీస్ పైనకి ఒక పీస్ కిందకి పెట్టి రెండింటిని జాయిన్ చేసుకోవాలి. రెండు కుట్లు వేయాలి. ఊడిపోకుండా ఉండడానికి రెండు కుట్లు వేయాలి. అదేవిధంగా ఇంకొక వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. రెండు ఒకవైపుకే జాయిన్ చేస్తే ఒకటి బయటికి ఒకటి లోపలికి అట్లా వస్తే రెండు లోపలికి వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్కి మార్క్ చేసి పైన ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేయాలి. కింద 0.75 ముప్పావుకి ఒకటి మార్క్ చేయాలి. పైన హాఫ్ ఇంచ్కి కింద ముప్పావు ఇంచ్కి పైన హాఫ్ ఇంచ్కి కుట్టు లాక్ చేయాలి. హాఫ్ ఇంచ్ వరకు కుట్టాలి. ఈ ముప్పావు మార్క్ చేసుకున్నది వదిలేసి ఆ కింద నుంచి కింద కుట్టుకుంటూ రావాలి. 1 ఇంచ్కి మార్క్ చేసి బాటమ్ ఫ్రంట్ మనం నాడీ తగిలిస్తాం కదా అక్కడ పైన హాఫ్ ఇంచ్కి లాక్ చేసాం స్టిచ్. ముప్పావు వదిలేసి మళ్ళీ కింద నుంచి కింద కుట్టేసుకుంటూ వచ్చాం. అది లోపలికి వెళ్ళినప్పుడు గ్యాప్ ఉంటుంది. ఆ ముప్పావు ఉంది కదా, అది గ్యాప్ నాడీ తొడగడానికి. ఇప్పుడు ఇది క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి. లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలి. అదేవిధంగా రెండో వైపు కూడా చివరి కుట్టేటప్పుడు రఫ్ చేయాలి ఊడిపోకుండా ఉండడానికి. ఇది బెల్ట్ పార్ట్. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ కుట్టుకుంటాము. అట్లా కుట్టాలి. పైన ఒక హాఫ్ ఇంచ్కి పావంగులానికి లోపలికి ఫోల్డ్ చేసి ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది కనిపించేలాగా లోపలికి ఫోల్డ్ చేసి నాడీ తగిలించడానికి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి బెల్ట్.
బెల్ట్ రెడీ అయిపోయింది. బెల్ట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ కూడా సైడ్లో ఒక 4 పీసులు మనం జాయిన్ చేసాము. వాటికి పిన్స్ పెట్టుకుని వాటిని జాయిన్ చేయాలి, అటాచ్ చేయాలి. ఒకటికి క్లాత్ పీస్ పైన పెట్టాలి, ఇంకో దానికి బాటమ్కి కింద పెట్టి కుట్టాలి. అంటే 2 కుట్టులు ఖర్చులు లోపలికి వచ్చేలా చూసుకుని జాగ్రత్తగా చూసుకుని కుట్టాలి. మన ప్రిల్స్ ఎక్కువ రావాలంటే జాయిన్ చేయాలన్నా కదా, ఇట్లా జాయిన్ చేయాలి. అదేవిధంగా కింద పీసు 2 పీసులు, ఒక్క ప్యాంట్కి బాటమ్ పార్ట్కి 4 పీసులు జాయిన్ చేయాలి. ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి, లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్, అట్లా 4 పీసులు ఉంటాయి. ఆ 4 పీసులో ఒక పీస్ పైనకి ఒక పీస్ కిందకి పెట్టి జాయిన్ చేస్తే 2 ఖర్చులు లోపలికి వస్తాయి. రైట్ సైడ్ వైపు వెనక్కి తిప్పి జాయిన్ చేయాలి. కుట్లు లోపలికి వచ్చేలా అది ఒకసారి చూసుకోవాలి. ఇందాక పైన పెట్టి జాయిన్ చేశాను కదా, ఇప్పుడు కింద పెట్టి జాయిన్ చేసి అదేవిధంగా రెండో బాటమ్ కూడా ఒక కాలుకి జాయిన్ చేసేందుకు రెండో కాలుకి కూడా అదేవిధంగా జాయిన్ చేయాలి. ఇప్పుడు బాటమ్ రౌండ్ నేను క్యాన్వాస్ బక్రము బాటమ్ రౌండ్కి తీసుకున్నా కదా, మార్క్ చేసుకుని క్యాన్వాస్ బక్రము క్లాత్ 2 తీసుకుని ఐరన్ చేశాను. దాన్ని కింద బాటమ్కి జాయిన్ చేస్తున్నాను. ఫస్ట్ రైట్ సైడ్కి వెనకాలకి తిప్పి కుట్టి అది లోపలికి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి దాని మీద ఇంకో కుట్టేసి దానికి లోపలికి పెట్టేసి మళ్ళీ కుట్టాలి. బాటమ్ ఈజీయే, అంత టైం ఏమి ఎక్కువ పట్టదు, కానీ ప్రిల్స్ పెట్టేటప్పుడు కొంచెం ఓపిక్గా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. బాటమ్ రౌండ్ కంటే క్యాన్వాస్ కొంచెం 1 ఇంచ్కి ఎక్కువ కట్ చేసుకుని జాయిన్ చేసుకుంటా. ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు. లోపలికి పెట్టి జాయిన్ చేయాలి. దాని మీద ఒక 4 కుట్లు వేసుకోవాలి. క్యాన్వాస్ పక్కన వేయటం వల్ల కింద కొంచెం స్టిఫ్గా నీట్గా ఉంటుంది. క్యాన్వాస్ పక్కన వేస్తే నీట్గా ఉంటుంది. దాన్ని జాయిన్ చేయాలి. కిందకి 4 కుట్లు వేసుకోవాలి. అట్లా ఇదే విధంగా చూడండి, నీట్గా వచ్చింది. పై కుట్లేం కనపడవంత. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లెగ్ కూడా ఇంకొక లెగ్ కూడా ఇట్లానే జాయిన్ చేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా ఇట్లానే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ లెగ్ బాటమ్ రైట్ లెగ్ బాటమ్ 2 కలిపి మనం క్రాస్ పాయింట్ ఉంది కదా, క్రాస్ పాయింట్ దగ్గర అటాచ్ చేసుకోవాలి.
రెండు కాళ్ళది క్రాస్ పాయింట్ ఇట్లా రౌండ్ కర్వ్స్ కట్ చేసాం కదా, క్రాస్ పాయింట్ బాటమ్ ఆ రెండు రైట్ సైడ్లు కిందకు ఉండేలాగా ఖర్చులు రాంగ్ సైడ్వి ఖర్చులు లోపలికి వెళ్ళేలాగా జాయిన్ చేసుకోవాలి. క్రాస్ పాయింట్లో రెండు ప్యాంట్లు క్రాస్ పాయింట్లు జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ది బ్యాక్ ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు మిడిల్ పార్ట్ నుంచి క్రాస్ పాయింట్ జాయిన్ చేసుకున్న దగ్గర నుంచి కుట్టు ఏదైతే ఉందో దాని నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే బెల్ట్కి ఈ ప్యాంట్ 2 ఇంచెస్ని అటాచ్ చేసి మనం ప్రిల్స్ పెట్టుకుంటూ బాటమ్ కుట్టాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా 2 ఇంచెస్ వదిలేయాలి. వదిలేసి అక్కడ ఒక కుట్టు వేసుకోవాలి. బెల్ట్కి కింద బాటమ్ పార్ట్ని మిడిల్లో పార్ట్ని క్రాస్ పాయింట్ దగ్గర 2 ఇంచెస్కి మనం అటాచ్ చేయాలి. 2 ఇంచెస్ ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా అట్లానే. పిన్స్ పెట్టుకుంటూ కదలకుండా మార్క్ చేసుకుంటూ మిడిల్ పాయింట్ బ్యాక్ సైడ్ బెల్ట్ యొక్క ఫ్రంట్ పాయింట్ బ్యాక్ పాయింట్ మిడిల్ పాయింట్కి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని జాయిన్ చేయాలి. జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ ఉంది కదా 0.75 అంటే ముప్పావు దగ్గర సెంటర్ పాయింట్ నుంచి ముప్పావు దగ్గర ప్రిల్స్ పెట్టుకోవడానికి మార్క్ చేసుకుంటూ 1 2 3 లైన్స్ ఉంటాక మధ్యలో లైన్ మార్క్ చేసింది వదిలేసి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. 1 2 3 ఇంకా మధ్యలో లైన్ వదిలేసి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. 1 2 3 మధ్యలో లైన్ వదిలేసి మిడిల్లో ఒక లైన్ ఉండాలి ఫస్ట్ లాస్ట్ అట్లా 3 పాయింట్స్ దగ్గర మధ్యలో ఒక లైన్ వదిలేసి అట్లా ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. అట్లా మధ్యలో ఒక లైన్ ఉంది అది వదిలేసి దాన్ని ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా మనం ప్రిల్స్ 4 పార్ట్స్లో పెడతాం. ఫ్రంట్ ఒక 2 పార్ట్స్, బ్యాక్ సైడ్ ఒక 2 పార్ట్స్లో 0.75 అట్లా మార్క్ చేసుకుంటూ ఫ్రంట్ 2 సైడ్స్ 2 ఇంచెస్కి మనం మార్క్ చేసి మిడిల్ లాక్ చేసి కుట్టాం కదా అది వదిలేసి మిగిలిన క్లాత్కి 0.75 మార్క్ చేసుకుంటూ 3 లైన్స్ మిడిల్లో లైన్ వదిలేసి ఈ ఫస్ట్ లైన్కి థర్డ్ లైన్కి ఫస్ట్ లైన్కి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. లాక్ చేసుకోవాలి. సైడ్ బాటమ్ సైడ్ ఉంటుంది కదా బెల్ట్కి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక నాట్ ఇచ్చేసి మార్క్ చేసుకుంటే ఈ ప్రిల్స్ అక్కడ వరకు ఉండాలి.
మధ్యలో లైన్ వదిలేసి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. మధ్యలో లైన్ వదిలేసి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. అట్లా మధ్యలో లైన్ వదిలేసి ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. లాస్ట్లో 1-2 ప్రిల్స్ తాట దగ్గర ఉన్న ఒక పెద్ద ప్రిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది. మిడిల్లో మనం నాట్ చేసుకున్నాం కదా, సైడ్స్లో నాట్ చేసుకోవాలి. అదే ఫ్రంట్ 2 సైడ్స్, బ్యాక్ 2 సైడ్స్, మిడిల్ దగ్గర నుంచి 0.75కి మార్క్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. అంత ఈజీగా కుట్టేయచ్చు. ప్రిల్స్ పెట్టేటప్పుడే కొంచెం ఓపికగా జాగ్రత్తగా చూసుకుని ప్రిల్స్ పెట్టుకుంటే కరెక్ట్గా అటాచ్ అయిపోతుంది, సెట్ అవుతుంది. ఇట్లా ప్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. మనం ఫ్రంట్ కుట్టేటప్పుడు ముందుకు ప్రిల్స్ పెట్టాలి, బ్యాక్ సైడ్ పార్ట్ కుట్టేటప్పుడు వెనక్కి. మనం కిందికి పెడుతున్నాం, ఇది బ్యాక్ సైడ్ పార్ట్ కిందికి పెడుతున్నాం. ఫ్రంట్ కుట్టేటప్పుడు పైకి పెట్టాలి. ఈ కిందికి ఉన్నాయి కదా, ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ 2 సైడ్ ప్రిల్స్ కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. కిందికి పెట్టుకోవాలి బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ పైకి పెట్టుకోవాలి. అటువైపు సైడ్ ప్రిల్స్ పెట్టేటప్పుడే జాగ్రత్తగా చూసి పెట్టాలి. పాయింట్ 0.75కి మార్క్ చేసుకుని ప్రిల్స్ పెట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ప్రిల్స్ పెట్టిన తర్వాత బాటమ్ బెల్ట్కి అటాచ్ చేయాలి. అంతే, అయిపోయిందండి. మొత్తం ప్రిల్స్ పెట్టేశాను, బాటమ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన అక్కడ ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. బెల్ట్కి బాటమ్కి మధ్యలో ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ప్రిల్స్ నీట్గా వచ్చేసినాయి. పైన బాటమ్కి బెల్ట్కి మధ్యలో నీట్గా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో కూడా ఒకటి షార్ట్ చేసి పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అయిపోయింది, బాటమ్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. లెగ్స్ పార్ట్స్ ఉన్నాయి కదా, లెగ్ పార్ట్లు అవి కింద నుంచి జాయిన్ చేసుకుని ఒక దాని మీద 2 కుట్లు వేసుకుంటూ రావాలి. రెండు సమానంగా పెట్టి ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నవి కట్ చేసుకోవచ్చు. మళ్ళీ సేమ్ దాని మీద ఇంకో కుట్టేసుకుంటూ రావాలి. ఎక్స్ట్రా క్లాత్లు ఉన్నాయి కదా లోపల, అవి నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయింది, బాటమ్ రెడీ అయిపోయింది. ఇంక ఎక్స్ట్రా దారాలు అవి ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి.